ఒక్క ఫామ్ ప్రాజెక్ట్ ఒకటి రన్ చేస్తున్నామండి. అది కూడా మొన్న జూలైలో స్టార్ట్ చేసాము. 10 acres గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ప్రాజెక్ట్ మేడం. అది వచ్చేసి తూప్రాన్ మేడం. అయిపోయాయండి ఆల్మోస్ట్ 80% అయిపోయింది మేడం. ఇంకా 20% ఉంది. అందులో కూడా క్లయింట్కి అన్ని అమ్యూనిటీస్ ఇస్తున్నాము. అంటే ట్రీస్, ఇండివిజువల్ ఫెన్సింగ్స్ అండ్ సీసీ కెమెరాస్, ఎంట్రన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్, రోడ్స్, వాటర్ కనెక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్. మెయింటెనెన్స్ కూడా అక్కడ 3 years మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. సో కస్టమర్స్ కూడా వితిన్ 1 monthలోనే ఆల్మోస్ట్ 70% ప్లాట్స్ బుక్ చేసుకున్నారు. అంటే అంత మంచి లొకేషన్స్, ముఖ్యంగా మనం ప్రాజెక్ట్ లాంచ్ చేసే లొకేషన్స్ అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ అండి. ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఈ వీడియో చూసిన ప్రేక్షకులకి ఎలాగూ ఇప్పుడు 20వ తారీఖున మీరు మంచి మేళా ఒకటి పెడుతున్నారు, అలాగే ఆఫర్ కూడా ఇస్తున్నారు మేడం. అంటే ఈ నెల 20వ తారీఖున మా ఎండి గారు రాకేష్ గారి బర్త్డే ఉందండి. సో సార్ బర్త్డే సందర్భంగా కంపెనీ ఎటువంటి ప్రాఫిట్స్ అలాంటివి వద్దు, క్లయింట్కి ఎవరైతే కొనాలి అంటే ప్లాట్ కొనాలి, వాళ్ళ డ్రీమ్ హౌస్ని మనం బిల్డ్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్క క్లయింట్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా మంచి రేట్ ఒకటి, నాట్ ఓన్లీ గోల్డ్ అండి, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్ ప్రైజెస్ కంటే ఆ రోజు బెస్ట్ ప్రైస్తో పాటు 10 grams గోల్డ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో ఫెన్సింగ్ అనేది వాళ్ళే వేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, లేకపోతే మీరు ఏదైనా వాళ్ళకి అడ్వైస్ చేయడం, ప్రొవైడ్ చేయడం లాంటిది ఏమైనా చేస్తున్నారు? అంటే యాక్చువల్గా ఏంటంటే మేడం, మనవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్సే కాబట్టి ఆల్మోస్ట్ మనము ఓవరాల్ వెంచర్కి ఫెన్సింగ్ వేసేస్తాము. రైట్. మళ్ళీ ఆర్చ్, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఇండివిజువల్గా ప్లాట్కి సపరేట్ ఫెన్సింగ్ అనేది అక్కర్లేదు. యాక్చువల్గా అయితే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్కర్లేదు. క్లయింట్స్ వాళ్ళు ఒకవేళ అడిగినారు అనుకుంటే కనుక వాళ్ళ కోరిక మేరకు చేయాల్సిందే తప్పితే, వాస్తవానికి అయితే అది హెచ్ఎండిఏ ప్రాజెక్టులలో, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో ఎక్కడ కూడా ఇండివిజువల్ ఫెన్సింగ్స్ ఉండవు మేడం. ఇంకా తప్పదనుకుంటే ఇస్తాం అలా కూడా. అంటే నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒక పేపర్లో చూశాను, నాదర్గూలు విలేజ్ దగ్గర ఒక ప్లాట్ వాళ్ళు ఎలా పెట్టారంటే, ఆర్థికంగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎస్పెషల్లీ, లేదా లోవర్ మిడిల్ వాళ్ళకి మీకు ఈఎంఐ బేస్లో కట్టారు. అంటే ఎవ్రీ మంత్ మీరు ఎంత కట్టుకోవచ్చు అన్న పాయింట్లో. సో అలా ఏమన్నా మీరు చేసే అవకాశం ఉంటుందా? అంటే మన ప్రాజెక్ట్స్కి ఈఎంఐ అనేది ఏది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి అక్కర్లేదు మేడం. ఎందుకంటే అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్సే కాబట్టి డైరెక్ట్ బ్యాంక్కి ఈఎంఐ వస్తుంది. అంటే బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ అవునండి. ప్రతి ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్స్ ఉంటాయండి. అంటే ఆ ప్రాజెక్ట్ కూడా మనం 1-2 బ్యాంకులతో ప్రాజెక్ట్ అప్రూవల్ చేయించి ఉంటాం స్టార్టింగే. అంటే ముందు ఎంటీ ల్యాండ్స్కి లోన్ ఇవ్వకపోయేవాళ్ళు, బట్ ఇప్పుడు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారండి, ఫండింగ్ ఇస్తుంది. సో మనం ఏంటంటే డైరెక్ట్ మనం ఇండివిజువల్గా పర్సనల్గా ఈఎంఐ పెట్టేదానికంటే కూడా బ్యాంకే లోన్ ఇచ్చింది అనుకోండి, అది చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కస్టమర్స్. అది మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది, వాళ్ళకు అడ్వాంటేజ్ అండి. సో ప్రతి ప్రాజెక్ట్కి కూడా అన్ని బ్యాంక్స్ నుంచి ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయి. డైరెక్ట్ బ్యాంక్ నుండే ఈఎంఐ. అదే నిన్న అన్నారు 100 గజాలు 6 లక్షలు అవుతుందండి అని చెప్పని. మా సిగ్నేచర్ ఎంప్లాయీస్ అందరూ నన్ను అడిగారు, మేడం కావాలంటే మేము ఇద్దరం కలిసి ఒకటి కొనుక్కుంటాము, అంటే అంత లేదు కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడతారా అని చెప్పని. తప్పకుండా. సో ఎంప్లాయీస్ ఎవరైతే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈఎంఐ ఎంత పడుతుందో ఏంటో వాళ్ళ శాలరీ అకార్డింగ్ టు వాళ్ళ శాలరీ ఒకసారి చూసుకుని తీసుకుంటే బాగుంటుందేమో అని. పాపం చాలా బాగుంటుంది మేడం, ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు శాలరీ బేస్డ్ ఎంప్లాయీ అని అయి ఉండాలి, ఆర్ఎల్స్ ఐటీ రిటర్న్స్ అయినా ఉండాలి. బిజినెస్ మ్యాన్ అయితే కనుక 3 years ఐటీ రిటర్న్స్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా లోన్ ఇచ్చేస్తుంది. శాలరీ బేస్డ్ ఎంప్లాయీకి అయితే కనుక 6 months పే స్లిప్స్ని బేస్ చేసుకుని, ఇక్కడ మన ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని లోన్ ఇస్తుంది అనమాట. ఈఎంఐ కూడా చాలా యావరేజ్ ఉంటుంది. 10 లక్షలు లోన్ తీశారు అంటే నెలకు 10,000 మాత్రమే ఈఎంఐ ఉంటుంది. 20 లక్షలు లోన్ తీస్తే 20,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి అది ఈజీగా పే చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు 100 గజాలు అంటే మనకి 1000 SFT ఏరియా వస్తుంది. 900 SFT వెరీ నియర్ బై. దాని ఒక ఫ్లోర్ లో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక 100 గజాలు కొనుక్కున్నా, కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ లో వేసుకున్నా కూడా ఒకే ల్యాండ్ లో ఇద్దరు షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్లోర్ వైజ్ ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గ్రేట్ పాయింట్ అండి. చాలా మంది కస్టమర్స్ తీసుకుంటారు మేడం. అలాగే మన 2 plots కంబైన్డ్ గా 4 members తీసుకొని అట్లా 300 square yards ఉందనుకో, కింద గ్రౌండ్ వదిలేసి G+3 వేసుకున్నారంటే హ్యాపీగా 300 స్పేస్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి 2700 SFT ఒక్కొక్కరికి ఉండడం అనేది చాలా స్పేషియస్ రూమ్స్ వస్తాయి, హాల్ కానీ ఇదంతా. సో పెద్దింట్లో ఉన్నామన్న ఫీల్ కూడా ఉంటుంది. అదే 100 తీసుకున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉండదు. కరెక్ట్, అలా కూడా బాగుంటుంది మేడం. అంటే ఈ సందర్భంగా ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎవరైనా కూడా అండి, పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా
సరిపడా అంటే మనం బ్రతకడానికి సరిపడా డబ్బు, బంగారం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ డబ్బుల్ని ఎక్స్ట్రా మనం ఉన్నదానికంటే మించి సంపాదిస్తున్నాము అంటే ఖచ్చితంగా స్థిరాస్తి మీదే పెట్టాలనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా నుండి అడ్వైజ్ ఏంటంటే ఎక్కడో చోట మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే, ఈ వచ్చిన బడ్జెట్లోనే, ఎందుకంటే లాంగ్ అనే డిస్టెన్స్తో కూడా చాలామంది వాళ్ళ ఒక ఒపీనియన్స్ని అలాగే పెట్టుకుంటారు తప్ప ఫుల్ఫిల్ చేసుకోరు. ఎప్పటికీ మనం ఉన్న ఏరియాలో ఆఫీస్కి దగ్గరగానో స్కూళ్ళకి దగ్గరగానో మనం కొనలేము, బడ్జెట్లో రాదు. ఎప్పటికీ దూరంగా తీసుకోవాల్సిందే. అది సేఫ్ సైడ్ మనం పక్కన పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఈ రోజు ఉన్న ఓపిక 10 ఏళ్ల తర్వాత ఉండదు, ఆ 10 ఏళ్ల తర్వాత ఇంకొక 10 ఏళ్లకు ఉండదు. ఎప్పటికైనా ఒక చిన్న సొంతిల్లు ఉండాలి, కనీసం ఆ ప్రాణం సొంతింట్లో పోవాలి అన్న పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అబ్సల్యూట్లీ. కాబట్టి కంపల్సరీగా కొంచెం దూరమైనా పర్లేదు కానీ సో తీసి పెట్టుకున్నారు అనుకుంటే ప్రైమ్ లొకేషన్ అనేది కొద్దిగా తీసుకొని ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో అలా వదిలేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఏరియా కూడా డెవలప్ అవుతుంది. మనం తీసుకునేటప్పుడు చూసుకోవాల్సింది రెండు సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ లొకేషన్లో, ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ ప్రాజెక్టా కాదా, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ రెండు పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే ఓవరాల్ తెలంగాణలో ఎక్కడైనా తీసుకోవచ్చు. అంతకు మించి మా నుంచి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నార్త్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకు అంటే నార్త్ హైదరాబాద్ ఏంటంటే వితిన్ 2 yearsలో కూడా అమౌంట్ డబుల్ చేసి క్లయింట్స్కి మేము అందించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా లబ్ధి పొందారు యాజ్ కంపేర్ టు అదర్ హైవేస్. అంటే కొంచెం స్లోగా అప్రిసియేషన్ వస్తుంది. అది మేడం. కరెక్ట్. ఇప్పుడు 20వ తారీఖున మేళా ఉంది, దాని గురించి కూడా ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. మేడం అది ప్రాజెక్ట్ వచ్చేసి 36 acres ఆఫ్ ప్రాజెక్ట్ మేడం. అది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. మార్టిగేజ్ రిలీజ్ అవ్వడం అంటే ఫైనల్ ఎల్పి కూడా రిలీజ్ చేస్తున్నాము. అంటే ప్రీ లాంచింగ్ అనో లేకపోతే డెవలప్మెంట్స్ అండర్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మనం ప్లాట్ సేల్ చేయడం కాకుండా కంప్లీట్ అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత సేల్ చేసిన వాళ్ళకి, ఇమీడియట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఈజీ యాక్సెస్గా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ప్రైస్ కూడా కొంపల్లికి నియర్ బై ఉంది కాబట్టి ఇప్పుడు కొంపల్లిలో తీసుకోవాలనుకునే వారికి 8,000 నుంచి 12,000 మధ్యలో నడుస్తుందండి. 7,000, 7,800 అలా చూసుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వస్తున్నాయి. 10 నుంచి 12,000లో విల్లాస్ తీసుకుంటున్నారు. అదే కనుక మన సిగ్నేచర్ పార్క్లో ప్లాట్ తీసుకునే వారికి ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై ఉంటుంది. అంతేకాకుండా అన్ని అప్రూవల్స్తో కూడి ఉంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. బడ్జెట్ కూడా 5,000 లోపే ఎస్ఎఫ్టీకి మనము ప్లాట్ని అందిస్తున్నాం విత్ కన్స్ట్రక్షన్తో పాటు. సో అది గ్రేట్ ఆపర్చునిటీ అండి కొనుక్కోవాలనుకునే వారికి. ఈ నెల 20వ తారీఖున మనము మెగా కస్టమర్ మేళాని కండక్ట్ చేస్తున్నాము. ఆ రోజు వచ్చిన వాళ్ళకైతే కనుక మంచి ప్లాట్స్ని, అంతేకాకుండా మంచి ఆఫర్ని అందుకోవడం జరుగుతుంది కొనుక్కున్నట్లయితే.